జగ్గంపేట మండలం మలిశాల గ్రామ శివారు దట్టమైన అటవీ ప్రాంతం సింగారమ్మ చింతలో కొలువయ్యున్న అమ్మవారు సింగారమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు మార్చి 3వ తేదీ మంగళవారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ జాతర మహోత్సవాల తొలి రోజు అమ్మవారిని జగ్గంపేట శాసనసభ్యులు టీడీపీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ వారు వారిని ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాలను బహుకరించారు. మలిశాల గ్రామవాసుల ఆరాధ్య దేవతగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ప్రసిద్ధి కొక్కారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో అమ్మవారి జాతరను వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మంగళవారం నుండి అమ్మవారి జాతరను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దున్నారు. ఆలయ ఆవరణలో మెరుమిట్లు గొల్పే విద్యుత్ దీపకాంతుల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిన్నపిల్లలు యువతను ఆకర్షించడానికి ఆలయ ఆవరణలో జాయింట్ వీల్స్ రంగుల రత్నాలు సిద్ధం చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సింగారమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు మొక్కులు తీర్చుకొని ఆలయ ఆవరణలో కుటుంబ సభ్యులందరితో సహాపంక్తి భోజనాలు చేస్తారు. ఆలయ ఆవరణలో ఆనందంగా గడుపుతారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 3 నుండి 7 వరకు అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరగనుంది. ఓకే సార్. స్నానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః మీరు అలాగే గుమ్మనల్లి కూర్చుంది. सूरभर